వెజిటేబుల్ బిర్యానీకి ముందుగా రైస్ ఉడకబెట్టుకోవాలి. అందులో పలావ్ దినుసులు అన్నీ వేసేసుకొని 75% వరకు ఉడకబెట్టుకోవాలి. రైస్ 75% ఉడికాక దీన్ని గంజి వంచేసేసుకొని ఉంచుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్ ముక్కల్ని ఒక దాకలోకి తీసుకుందాము. ఒక దాకలో 2 గరిటెల ఆయిల్ తీసుకొని ఇందులో పలావ్ దినుసులు వేసేసుకొని అలాగే వెజిటేబుల్ ముక్కలను కూడా ఒక్కొక్కటిగా వేసేసుకున్నాను. బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, ఆలు ముక్కలు కొంచెం వేగాక టమాటా ముక్కలను కూడా వేసుకొని మగ్గపెట్టేసుకోవాలి. కొద్దిగా పసుపు, స్పూన్నర ఉప్పు వేసుకుందాము. రైస్కి కూడా సరిపడేలా వేసుకోవాలి కదండి, అందుకే స్పూన్నర వేసుకొని బాగా కలుపుకుందాం. మగ్గే వరకు మూత పెట్టేసుకుందాం మీడియం ఫ్లేమ్లో పెట్టి. గసగసాలు, జీడిపప్పుని నానబెట్టుకున్నాం కదండి, ఇది పేస్ట్ చేసుకోవాలి. టమాటా ముక్కలు మగ్గంగానే స్పూన్నర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలండి పచ్చివాసన పోయేదాకా. ఇలా మెత్తగా నూరు పెట్టుకున్న గసగసాల పేస్ట్ని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి. కొద్దిగా కారం కూడా వేసుకుందాము. మీకు రుచికి సరిపడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా వేసుకోవాలి. ఇలా నూనె పైకి తేలుతున్నప్పుడు ఈ గసగసాల పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. అలాగే కొద్దిగా పెరుగు వేసేసుకొని బాగా తిప్పుకుందాము. అలాగే 1/2 గ్లాస్ వాటర్ పోసుకొని కొద్దిగా ధనియాల పొడి, ఎవరెస్ట్ చికెన్ మసాలా పొడి కూడా కొద్దిగా వేసుకుందామండి. 1/2 టీ స్పూన్ వేసుకోండి టేస్ట్ కోసం. అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా జల్లుకుందాం. పుదీనా కూడా జల్లేసుకుందామండి. ఆయిల్ కొద్దిగా పైకి వచ్చాక కొద్దిగా నెయ్యి కూడా వేసుకుందాం, 1 స్పూను. ఆయిల్ కొద్దిగా ఇలా పైకి వచ్చేసాక ఇప్పుడు మనం 75% రైస్ ఉడకబెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి ఒక లేయర్ లాగా. ఒక లేయర్ లాగా వేసేసుకున్నాక దాని మీద కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసేసుకొని మిగిలిన రైస్ని వేసేసుకొని స్ప్రెడ్ చేసుకున్నాక 1 స్పూన్ నెయ్యిని తీసుకొని దీని మీద వేసుకొని